ఈరోజు మనం సైకాలజీలో చాలా ముఖ్యమైనటువంటి మూర్తిమత్వం పర్సనాలిటీ అనేటటువంటి చాప్టర్ లో మరొక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. నిన్న మనం గత 2 క్లాసుల్లో రక్షక తంత్రాల గురించి నేర్చుకోవడం జరిగింది. దాదాపు చాలా రకాలైనటువంటి రక్షక తంత్రాల గురించి నేర్చుకున్నాము. ఒక్కొక్క రక్షక తంత్రానికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్, చాలా రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్లు కూడా ఇవ్వటం జరిగింది. సో చాలా మంది మిత్రులు బాగా చేశారు. అదేవిధంగా ఇంకెవరైనా మిత్రులు లైవ్ క్లాస్ ఉన్న తర్వాత మీరు దాంట్లో ఉన్నటువంటి మనకి వీడియోలో ఈ రోజు అప్లోడ్ చేసినటువంటి వీడియోని మీరు చూసినట్లయితే కొన్ని సేమ్ అట్లాంటివి మీకు బిట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ బిట్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు సబ్జెక్ట్ ఎంత అర్థమైంది, మీరు ఎన్ని బిట్లు చేయగలుగుతున్నారు అనేటటువంటిది మీకు అర్థమవుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా, మిత్రులందరూ కూడా ఈ యొక్క డిఎస్సి ప్రిపరేషన్ లో ఎలాంటి అలసత్వం లేకుండా మీరు ముందుకు వెళ్తున్నారని ఆశిస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ దాదాపు ఏపీలో ఉన్నటువంటి డిఎస్సి సంబంధించినటువంటి ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులందరూ కూడా మరి మీకు సంబంధించి ఇంకా డిఎస్సి సంబంధించినటువంటి సరైనటువంటి నోటిఫికేషన్ రాలేదు అని ఎట్లా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో కాబట్టి మీరు అదంతా కూడా దాన్ని పట్టించుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసినట్లయితే మీ అందరికి కూడా చాలా ప్రిపేర్ అయ్యేటటువంటి సబ్జెక్ట్ అందరికి కూడా మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతుంది. టైం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఇవన్నీ పట్టించుకోకుండా నోటిఫికేషన్ గురించి ఎలాంటి ఆలోచన లేకుండా మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళినట్లయితే మీ అందరికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మీరు అందరూ కూడా, మిత్రులందరూ కూడా అకాడమీకి సంబంధించినటువంటి బుక్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కంటెంట్ తర్వాత మెథడాలజీకి సంబంధించినటువంటి బుక్స్ ఖచ్చితంగా తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి బుక్స్ మీరు చదువుకున్నట్లయితే మీ అందరికి కూడా బాగా ఎక్కువ యూజ్ అవుతుంది. ఆల్రెడీ ఎవరైతే గతంలో చదివి ఉన్నారో వాళ్ళతో పాటు కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకా తెలుగు అకాడమీ బుక్లు ఎవరైతే చదవలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి బుక్లు తీసుకుని కంటెంట్ అదేవిధంగా మెథడాలజీని మీరు ఎక్కువగా ఈ తెలుగు అకాడమీ బుక్లు చదివినట్లయితే మంచి అవకాశం ఉంటుంది, మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మిత్రులందరూ కూడా మీరు తెలుగు అకాడమీ బుక్స్ కొంటారని ఆశిస్తున్నాను. ఇక మనకి మిత్రులు లైవ్ లోకి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా గుడ్ ఈవినింగ్. మనం ఈ రోజు ఇక కొత్త టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు సంఘర్షణలు అనేటటువంటి టాపిక్ తీసుకున్నట్లయితే ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, దీంట్లో కూడా మనకి చాలా రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి. రకరకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దాంట్లో మనకి ప్రతి ఎగ్జామ్ లో కంపల్సరీగా ఈ ఏరియా నుంచి ఒక బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో కాబట్టి మనం ఈ రోజు ఈ టాపిక్ చాలా ముఖ్యమైనటువంటి ఈ టాపిక్ ను సంఘర్షణ గురించి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. సో కాబట్టి ఈ సంఘర్షణకు సంబంధించినటువంటి డీటెయిల్స్, దీంట్లో ఉన్నటువంటి రకాలు, అసలు సంఘర్షణ అంటే ఏంటి అనేటటువంటి మనం డీటెయిల్ గా ఇక్కడ మనం నేర్చుకున్నాం. ఓకే, ఈ రోజు మనం లేట్ లేకుండా మనం ఈ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మరి అసలు సంఘర్షణ అంటే ఏంటో చూద్దాం. మనం చూద్దాం. మరి సంఘర్షణ అంటే ఏంటో చూద్దాం. మనం ఇప్పుడు సంఘర్షణ అంటే ఏంటి, సంఘర్షణలో ఉన్నటువంటి రకాలు ఏంటో మనం ఇక్కడ చూద్దాం. సంఘర్షణ అంటే జనరల్ గా మనందరికీ నిత్య జీవితంలో మనకి ఎదురయ్యేటటువంటి సందర్భమే. దీని గురించి ప్రత్యేకంగా మనం చదువుకుంటున్నాం, కానీ మనం నిత్య జీవితంలో మన అందరికీ ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఫేస్ చేసేటటువంటి సిచ్యువేషనే. ఏంటి అంటే ఏవైనా 2 ప్రత్యామ్నాయాలు మనం ఎంచుకోవాల్సినప్పుడు ఏదైనా ఒక ప్రత్యామ్నాయంలో మనం ఏది ఎంచుకోవాలి అనేటటువంటిది మనకి గందరగోళానికి గురవుతూ ఉంటాం. మనకి 2 ప్రత్యామ్నాయాలు, 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ మనం సరిగా ఎంచుకోవాలి అనేటటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ 2 ఆప్షన్స్ లో ఒక్కొక్కసారి 2 కావాల్సినటువంటివి ఉంటాయి, 2 నచ్చినటువంటి ఆప్షన్స్ ఉంటాయి, లేకపోతే 2 కూడా నచ్చనటువంటి ఆప్షన్స్ ఉంటాయి, లేకపోతే ఒకటి నచ్చి ఒకటి నచ్చనటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఈ విధంగా మనకి నిత్య జీవితంలో మనం చాలా రకాలైనటువంటి పరిస్థితులు, కొన్ని రకాలైనటువంటి సందర్భాల్లో మనం ఏదైనా ఒక వస్తువులు కానీ ఏదైనా సెలక్షన్ చేసుకునేటప్పుడు మనం కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు లోనవుతూ ఉంటాం. సో వీటిని ఏమంటారంటే సంఘర్షణలు అంటారు. 2 లేదా అంతకంటే కొన్ని ప్రత్యామ్నాయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ 2 ప్రత్యామ్నాయాలు మనకు కనిపించినప్పుడు ఆ 2 ప్రత్యామ్నాయాలు లేదా 2 ఆప్షన్స్ లో మనం ఏది ఎంపిక చేసుకోవాలి అనేటటువంటి విషయంలో మనం కొంత గందరగోళానికి గురవుతూ ఉంటాం. సో దాన్ని ఏమంటారంటే సంఘర్షణ అంటారు. 2 ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒకటి మనం ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు మనకి కలిగేటటువంటిదే సంఘర్షణ. ఓకే, సో మరి ఆప్షన్ ఏ మీకు అక్కడ బోర్డు మీద కూడా రాశాను. మనకి ఏదైనా 2 ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఆ 2 ఆప్షన్స్ లో
మనం ఏది ఎంపిక చేయాలి అనేటటువంటి పరిస్థితుల్లో మనకు కొంత గందరగోళం అనేది గురవుతూ ఉంటుంది. సో ఇలాంటి దాన్ని ఏమంటారంటే సంఘర్షణ అంటారు. మరి ఈ సంఘర్షణకి అసలు ఒక ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక నిర్వచనాలు ఇవ్వటం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా ఈ నిర్వచనాలు ఇచ్చి ఈ నిర్వచనాన్ని ఎవరు చెప్పారు అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ సంఘర్షణకు సంబంధించినటువంటి 2 ముఖ్యమైనటువంటి నిర్వచనాలు చూద్దాం. వీటికి సంబంధించినటువంటి కోడ్ కూడా మీకు చెప్తున్నాను. సో కాబట్టి మీరు మిత్రులు ఒక పెన్ను నోట్స్ దగ్గర పెట్టుకోండి. పెన్ను నోట్స్ దగ్గర పెట్టుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి కోడ్స్ అనేవి మనం చెప్తూ ఉంటే ఎప్పుడైనా అవసరం అయినప్పుడు మీరు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చూడండి మరి చెప్పాం అసలు సంఘర్షణ అంటే ఏంటంటే 2 ఆకర్షణీయ అంశాలు కానీ 2 ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు ఆ రెండిట్లో ఏదో ఒకటి మనం ఎంపిక చేసుకోవాలి. సో అలాంటి సందర్భంలో మనకు కలిగేటటువంటిదే సంఘర్షణ. మరి అయితే ఆ 2 ప్రత్యామ్నాయాల్లో 2 మనకి ఉపయోగపడేవి ఉండొచ్చు, నచ్చేవి ఉండొచ్చు, నచ్చనివి ఉండొచ్చు, ఒకటి నచ్చేది ఉండొచ్చు, ఇంకోటి నచ్చనిది ఉండొచ్చు. సో కాబట్టి ఈ విధంగా మనం ఎన్నిక చేసుకునేటటువంటి ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఆ ఎంపిక చేసుకునేటప్పుడు మనకి కలిగేటటువంటి ఆ ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే సంఘర్షణ అని చెప్తారు. మరి డగ్లస్ హ్యాలాండ్ అనేటటువంటి శాస్త్రవేత్త దీనికి ఒక నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ కేట్స్ లెహ్నర్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇంకొక నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. ఈ 2 నిర్వచనాలు చాలా ముఖ్యమైనవి. ఎగ్జామ్ లో డైరెక్ట్ గా టెట్ లో కానీ డిఎస్సిలో కానీ డైరెక్ట్ గా ఈ నిర్వచనం ఇచ్చి యాజ్ గా ఇచ్చినటువంటి నిర్వచనం ఎవరు చెప్పారు, ఈ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఇచ్చిన శాస్త్రవేత్తను గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ముందుగా డగ్లస్ హ్యాలాండ్ ఏం చెప్పాడో చూద్దాం. 2 విరుద్ధమైనటువంటి కోరికల వలన ఏర్పడేటటువంటి తన్యత ఏర్పడుతుంది. మరి అలాంటి తన్యత కారణంగా ఏర్పడేటటువంటి బాధాకరమైనటువంటి ఉద్వేగ స్థితి. ఓకే, 2 విరుద్ధ కోరికలు మనకి కనిపిస్తున్నాయి. 2 విరుద్ధ కోరికలు కనిపించినప్పుడు మరి వాటి వలన ఏర్పడేటటువంటి ఒక బాధాకరమైనటువంటి ఉద్వేగ స్థితి. ఓకే, దీన్ని ఇంకా మనకి తన్యత కారణంగా ఏర్పడేటటువంటి ఉద్వేగ స్థితిని ఏమంటారు అంటే సంఘర్షణ అంటారు. మరి ఈ వాక్యం మొత్తం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అర్థమవుతుంది కదా. సో దీనికి కోడ్ ఏంటి అంటే నేను ఆల్రెడీ బోర్డు మీద రాశాను, మీరు ఈ 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. డగ్లస్ హ్యాలాండ్ తన్యత బాధాకరమైనటువంటి ఉద్వేగ స్థితి. ఓకే, ఆ 2 పదాలు గుర్తుపెట్టుకొని డగ్లస్ హ్యాలాండ్ కి మనం ఎట్లా కనెక్ట్ చేయాలో చూద్దాం. అంటే ఏవైనా 2 విరుద్ధమైనటువంటి కోరికలు మనం ఎంపిక చేసుకునేటప్పుడు మనకు ఒక తన్యత కలుగుతుంది, బాధాకరమైనటువంటి ఉద్వేగ స్థితి కలుగుతుందంట. ఓకే, మరి అలాంటి దాన్ని ఏమంటారంటే సంఘర్షణ అని డగ్లస్ హ్యాలాండ్ చెప్పాడు. మరి నేను చెప్పినటువంటి ఈ నిర్వచనానికి మనకు ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి అంటే చూడండి, ఈ శాస్త్రవేత్త పేరు డగ్లస్ హ్యాలాండ్. ఓకే, దీనికి మనం గుర్తుపెట్టుకునే పేరు ఏంటంటే దానికి డక్ అని పెట్టుకోండి. డక్లెస్ అనే దాంట్లో డక్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, హ్యాలాండ్ అనే దాంట్లో ల్యాండ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే మనకి ఇక్కడ ఏమున్నాయి, డక్ తర్వాత ల్యాండ్ పొలము అని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒక ఫ్యామిలీలో అతనికి ఉన్నటువంటి పొలం ఉంది, తర్వాత డక్స్ అంటే బాతులు ఉన్నాయి. ఆ పొలము తర్వాత బాతులు ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి ఆస్తిని వాళ్ళ యొక్క 2 కొడుకులకి ఇచ్చాడు. ఓకే, మరి ఆ 2 కొడుకులకి ఇచ్చేటప్పుడు ఒక కొడుక్కి బాతులు ఇచ్చాడు, ఇంకో కొడుక్కి నేలను ఇచ్చాడు, పొలాన్ని ఇచ్చాడు. మరి వాళ్ళిద్దరికి ఏంటి అంటే అవి నచ్చలేదు. నాకు పొలం కావాలని ఇంకొక అతను, నాకు బాతులు కావాలని ఇంకొక అతను. సో వాళ్ళిద్దరు ఏం చేశారంటే బాగా గొడవ పెట్టుకున్నారు. మరి అట్లా తన్యత కారణంగా గొడవ పెట్టుకోవటం వల్ల ఏర్పడినటువంటి ఒక బాధాకరమైనటువంటి ఉద్వేగ స్థితి అది, అర్థమవుతుంది కదా. సో వాళ్ళకి ఒక బాధాకరమైనటువంటి ఉద్వేగ స్థితి ఎందుకు కలిగింది అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పొలము కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, డక్స్ వల్లనే వచ్చింది వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక తన్యత ఏర్పడటం వల్ల, ఓకే, వాళ్ళిద్దరి మధ్య గొడవ లాంటి తన్యత ఏర్పడటం వల్ల వాళ్ళిద్దరికి బాధాకరమైనటువంటి ఒక ఉద్వేగ పరిస్థితి ఏర్పడింది. సో అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే సంఘర్షణకు లోనయ్యారు. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా డక్లెస్ హ్యాలాండ్ అనేటటువంటి దాంట్లో డక్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, హ్యాలాండ్ అనేటటువంటి దాంట్లో ల్యాండ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక రైతుకున్నటువంటి పొలము కానివ్వండి, తనకున్నటువంటి బాతులు కానీ 2 కొడుకులకి ఇచ్చేటప్పుడు వాళ్ళకి గొడవ ఏర్పడింది, తన్యత ఏర్పడింది, గొడవ ఏర్పడింది, బాధాకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే, సో దాన్నే సంఘర్షణ అంటారని చెప్పి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి మనకి ఆ వాక్యం మొత్తం అవసరం లేదు, దాని అర్థం కూడా అవసరం లేదు మనకి. సో మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే డగ్లస్ హ్యాలాండ్ ఏం చెప్పారు, వాళ్ళిద్దరూ సంఘర్షణ గురించి చెప్పారు. అంటే
తన్యత కారణంగా ఏర్పడినటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. తన్యత కారణంగా ఏర్పడినటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి. ఓకే, అంటే వాళ్ళిద్దరూ తన్నుకున్నారు. ఆ పదాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తన్యత అనేటటువంటి పదంలో వాళ్ళు తన్నుకోవడం. వాళ్ళిద్దరు ఎందుకు తన్నుకున్నారు అంటే వాళ్ళకున్నటువంటి పొలము తర్వాత బాతుల కోసం వాళ్ళకు గొడవ పెట్టుకొని తన్నుకొని బాధాకరమైనటువంటి ఉద్వేగ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సో అదే సంఘర్షణ. ఆ విధంగా వాళ్ళకి సంఘర్షణ అనేది వచ్చింది. సో కాబట్టి ఈ కోడ్ అనేది మీరు చాలా సింపుల్ గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకునే పదం ఏంటి అంటే తన్యత, అంటే తన్నుకోవటం. దేనికోసం తన్నుకున్నారు? బాతుల కోసం, నేల కోసం తన్నుకున్నారు. మరి అది ఒక బాధాకరమైనటువంటి ఉద్వేగ స్థితి. సో సింపుల్ గా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఏ ఆప్షన్ ఇచ్చినా కానీ ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటే కేట్స్ అండ్ లెహనార్. ఓకే, కేట్స్ లెహనార్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే ఇతను కూడా ఏవైనా విరుద్ధ కోరికల్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడేటటువంటి ఉద్రిక్త స్థితి అని చెప్పాడు. అంటే ఏవైనా రెండు విరుద్ధ కోరికల్ని ఎంపిక చేయాల్సి వచ్చింది. ఓకే, ఒక రెండు కోరికల్ని ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు అంటే రెండు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. మరి ఆ రెండు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక వ్యక్తిలో ప్రవర్తనలో ఏర్పడేటటువంటి ఉద్రిక్త స్థితి అని చెప్పాడు ఇతను. ఏవైనా రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ రెండు ఆప్షన్స్ లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్న పరిస్థితిలో అతని ప్రవర్తనలో వచ్చేటటువంటి ఉద్రిక్తమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని అతను సంఘర్షణ అని చెప్పాడు. సో దీనికి కూడా సింపుల్ గా ఒక కోడ్ అనేది ఉంది. ఏంటి అంటే అక్కడ మనకి ఆ శాస్త్రవేత్త పేరే మనకి కోడ్. క్యాట్స్ అండ్ లెహనార్. క్యాట్స్ అనే దాంట్లో క్యాట్, పిల్లిని గుర్తుపెట్టుకోండి. పిల్లి తర్వాత లెహనార్ అంటే ఏంటి? లెర్నింగ్, నేర్చుకోవటం. పిల్లి నుంచి నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడు అంటే ఒక అతను పిల్లిని పెంచుకున్నాడు. పిల్లిని పెంచుకుంటే ఆ పిల్లి ఏం చేసిందంటే అతన్ని గీరింది. ఓకే, ఆ పిల్లి అతన్ని ఏం చేసిందంటే చూడండి, పిల్లి అతన్ని గీరింది. ఓకే, మరి ఆ పిల్లిని గీరినప్పుడు అతనికి ఏమైంది అంటే ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అతని ప్రవర్తనలో మార్పు వచ్చి అతనికి ఒక ఉద్రిక్త స్థితి ఏర్పడింది. అంటే నేను అంత పిల్లిని మంచిగా పెంచుకుంటే ఇది నా మీదే ఎదురు తిరిగి నన్నే గీరుతుందని అని చెప్పేసి అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఓకే, సో ప్రవర్తనలో మార్పు వచ్చి అతను ఒక విషయాన్ని నేర్చుకున్నాడు. అంటే మన పిల్లిని పెంచకూడదు అనేటటువంటి విషయాన్ని అతను లెహనార్ అంటే లెర్నర్, ఆ విధంగా నేర్చుకున్నాడు. సో ఈ విధంగా మనకి క్యాట్స్ అండ్ లెహనార్ అనే పదాన్ని మనకి శాస్త్రవేత్త పదం వచ్చింది అంటే కింద ఉండేటటువంటి ఆప్షన్ లో మనకి ఏముండాలి అంటే ప్రవర్తనలో వచ్చే ఉద్రిక్త స్థితి అని గుర్తుపెట్టుకోవాలి. అంటే జనరల్ గా మనకి స్టేట్మెంట్ ఇస్తాడు. ఓకే, స్టేట్మెంట్ ఇచ్చి ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు అని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఏం చూసుకోవాలి అంటే మనం వ్యక్తి ప్రవర్తనలో వచ్చే ఉద్రిక్త స్థితి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రవర్తనలో వచ్చే ఉద్రిక్త స్థితి అంటే మరి ఆ ప్రవర్తనలో ఎందుకు ఉద్రిక్త స్థితి వచ్చింది అంటే అతను పిల్లిని పెంచుకున్నటువంటి పిల్లి అతను గీరింది కాబట్టి అతనికి లెర్నింగ్, అతను నేర్చుకున్నాడు. సో ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అట్లా కాకుండా ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఏముంది అంటే చూడండి, తన్యత కారణంగా ఏర్పడే బాధాకరమైనటువంటి పరిస్థితి. తన్యత కారణంగా ఏర్పడేటటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి అంటే ఏంటి? తన్నుకోవటం అని గుర్తుపెట్టుకోండి. అక్కడ తన్యత బాధాకరమైనటువంటి పరిస్థితి అంటే తన్నుకోవటం వల్ల ఏర్పడేటటువంటి బాధాకరమైన పరిస్థితి. ఎందుకు తన్నుకున్నారు వాళ్ళు అంటే డక్కుల కోసం, ల్యాండ్ కోసం అనుకున్నారు. సో కాబట్టి ఈజీగా మీరు ఈ కోడ్లు రెండింటిని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మన నిర్వచనంతో పని లేదు. ఆ ఇచ్చినటువంటి శాస్త్రవేత్త పేరు, అక్కడ ఇచ్చినటువంటి ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ కీవర్డ్ ని మనం కనెక్ట్ చేసుకొని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మరి అసలు ఈ సంఘర్షణలు అనేటటువంటి ఈ పదాన్ని ఇతను చెప్పి వీటిని 3-4 రకాలుగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త. సంఘర్షణల్ని వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సంఘర్షణల్ని 4 రకాలైనటువంటి సంఘర్షణలుగా విభజించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే కర్ట్ లెవిన్. ఓకే, కర్ట్ లెవిన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇతను 4 రకాలైనటువంటి సంఘర్షణలు చెప్పాడు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సంఘర్షణలు మరి కర్ట్ లెవిన్ పదాన్ని కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఓకే, సంఘర్షణకు సంబంధించి కర్ట్ లెవిన్ అనేటటువంటి ఆ శాస్త్రవేత్త పేరుని కూడా ఒక కోడ్ తోటి మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను నేను. చూడండి, కర్ట్ లెవిన్ అంటే చూడండి, ఒక ఇంట్లో ఒక భార్య భర్తలు వాళ్ళ రూమ్ లో సపరేట్ గా ఉన్నటువంటి రూమ్ లో వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటున్నారు. గొడవ పెట్టుకుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి అత్తగారు ఆ కర్టెన్ తీసి కర్టెన్ పైకి లేపి ఎందుకు గొడవ పెట్టుకున్నారని వాళ్ళని అరుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈజీగా గుర్తు అంటే వాళ్ళ సంఘర్షణ జరుగుతుంది, అక్కడ ఘర్షణ జరుగుతుంది. భార్య భర్తల మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లోపల బెడ్రూమ్ లో వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ అత్తగారు చూసి ఏం చేసింది, ఆ కర్టెన్ కొంచెం పైకి లేపి
వాళ్ళు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారని వాళ్ళని అరవటం జరిగింది. సో కర్టెన్ పైకి లేపడం అంటే కర్ట్లేవిన్ అని గుర్తుపెట్టుకోండి. సంఘర్షణలు, ఘర్షణ పడేది ఎవరు? భార్యాభర్తలు. భార్యాభర్తలు ఘర్షణ పడుతుంటే కర్టెన్ లేపి చూసింది అత్తగారు. ఓకే, ఎందుకు గొడవ పడుతున్నారని చెప్పింది. సో ఈ విధంగా శాస్త్రవేత్త పేరు కూడా మీకు సంఘర్షణ అనగానే మీకు వెంటనే కర్టెన్ పైకి లేపినటువంటి కర్ట్లేవిన్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో ఇది మనకి సంఘర్షణ. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి సంఘర్షణలో ఉండేటటువంటి రకాలు నేను మొత్తం మనకి 4 రకాలైనటువంటి సంఘర్షణలు అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఓకే, సో దీంట్లో మనకి ఉపగమ సంఘర్షణ, ఓకే, నెక్స్ట్ పరిహార సంఘర్షణం, నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణము, నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణ. సో ఇట్లా 4 రకాలు ఉన్నాయి. నేను వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ చెప్తాను, తర్వాత వీటన్నిటిని కూడా నేను మిమ్మల్ని అడుగుతాను. ఓకే, చాలా రకాలైనటువంటి దాదాపు ఒక్కొక్క దాంట్లో ఒక 15-20 రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ నేను ప్రిపేర్ చేశాను. సో కేవలం నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఈసారి చెప్పే అన్ని కూడా మీకు ర్యాండమ్ గా అడుగుతాను నేను. ఓకే, దీంట్లో ఉండే 4 రకాలైనటువంటి ఆప్షన్స్ ఇక్కడ మనకి ఉన్నాయి దీంట్లో. ఓకే, ఈ సంఘర్షణలో మనకి ఉపగమ సంఘర్షణ, ఓకే, నెక్స్ట్ పరిహార సంఘర్షణ, నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణ, దాని తర్వాత ఉపగమ పరిహార సంఘర్షణ. సో ఈ విధంగా మనకి 4 రకాలైనటువంటి సంఘర్షణలు అనేవి కనిపిస్తున్నాయి. మరి ఈ 4 రకాలైనటువంటి సంఘర్షణలో మనకి అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ చూడండి, మనకి అసలు సంఘర్షణలో మనకి ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ ఉంటుంది. అంటే ఒకటి అనుకూలమైనటువంటి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది, ఇంకోటి అనుకూలం లేనటువంటి ప్రత్యామ్నాయం ఉంటుంది. సో వీటిలోనే ఉంటుంది సంఘర్షణ అనేది. మనకి ఎప్పుడైనా సరే మనకి ఒక సంఘర్షణ అనేటటువంటి ఒక విషయం మీద మనకి కన్ఫ్లిక్ట్ అనేటటువంటిది, ఒక ఇబ్బంది అనేది ఎప్పుడు కలిగిద్ది అంటే రెండు మనకి తెలిసినటువంటి అంశాలైనా కావచ్చు, లేకపోతే తెలియనటువంటి అంశాలైనా కావచ్చు, ఉపయోగపడే అంశాలు కావచ్చు, ఉపయోగపడినటువంటి అంశాలు కావచ్చు. సో కాబట్టి మనకి ప్లస్ మైనస్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, అనుకూలమైనది అంటే ప్లస్ అని ఇచ్చాం మనం అక్కడ. ఓకే, ప్రతికూలమైనటువంటిది అంటే మైనస్ అని ఇవ్వటం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఈజీగా అది ఆ ప్లస్ మైనస్ అనే దానికి అర్థం తెలిస్తేనే మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ లో మనకి ప్లస్ ఎక్కడ ఉంది, మైనస్ ఎక్కడ ఉందో అనేది మనం గుర్తు పెట్టుకుంటే దీనికి ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. చూడండి, ఉపగమనం అంటే ఏంటి అంటే మనకి అనుకూలమైనటువంటివి, రెండు అనుకూలమైనటువంటి వాటిలో ఏదైనా ఒకటి ఎంపిక చేయాల్సి వచ్చినట్లయితే అప్పుడు పడేటటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఉపగమ సంఘర్షణ అంటారు. అర్థమైంది కదా? అంటే మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఆ 2 ఆప్షన్స్ లో ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. నాకు 2 కావాలంటే కుదరదు. అర్థమైంది కదా? సో 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అది ఏదైనా కావచ్చు. ఓకే, సో 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ 2 ఆప్షన్స్ లో నిన్ను సెలెక్ట్ చేసుకోమన్నారు. మరి ఆ 2 ఆప్షన్స్ లో 2 కూడా నీకు అనుకూలమైనవే ఉన్నాయి. 2 ఆప్షన్స్ కూడా అనుకూలమైనటువంటి అయినట్లయితే, ఓకే, 2 కూడా మనకి ఇబ్బంది పెట్టకుండా ఉపయోగపడేటటువంటివి అయినట్లయితే, తెలిసినటువంటివి అయితే, సో వాటిని ఉపగమ సంఘర్షణం అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ రెండవది ఏంటంటే పరిహార సంఘర్షణ. అంటే పరిహారం అంటే మైనస్, అంటే ప్రతికూలమైనటువంటి అంశం ఒకటి ఉంది, ఇంకోటి కూడా ప్రతికూలమైనటువంటి అంశమే ఉంది. 2 ప్రతికూలమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు ఆ రెండిట్లో కూడా నీకు నచ్చినటువంటి దాన్ని ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నీకు నచ్చనటువంటివి 2 ఉంటే ఆ నచ్చనటువంటి దాంట్లో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి పరిస్థితిలో నీకు కలిగేటటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్నే పరిహార సంఘర్షణ అంటారు. నెక్స్ట్ మూడవది ఏంటంటే ఉపగమ పరిహారం. ఓకే, సో దీంట్లో ఒక అనుకూలమైనటువంటి అంశం ఉంది, ఇంకోటి ప్రతికూలమైనటువంటి అంశం ఉంది. సో మరి ప్రతికూలమైనటువంటి అంశాల్లో ఏదైనా ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఆ ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. అంటే ఇక్కడ ఉపగమం అంటే ప్లస్ అని గుర్తుపెట్టుకోండి, పరిహారం అంటే మైనస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి 2 ఉపగమ అంటే ఏంటి? ప్లస్ 2 ప్లస్ల్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పరిహార సంఘర్షణ, 2 మైనస్ల్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 2 నప్పని ప్రత్యామ్నాయాల్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే పరిహారం అంటారు. 2 నచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏదైనా ఒక నచ్చిన ఆప్షన్ నే సెలెక్ట్ చేసుకోవాలి రెండిట్లో, దాన్ని ఉపగమ అంటారు. నెక్స్ట్ ఉపగమ పరిహారం అంటే ఒకటి అనుకూలమైనటువంటి ఆప్షన్ ఉంటుంది, ఇంకోటి అనుకూలం లేనటువంటి ఆప్షన్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి సందర్భంలో కలిగే ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని మనం ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. నెక్స్ట్ ఇంకోటి 4వది కూడా ఉంది. అదేంటి అంటే ఉపగమ
పరిహార సంఘర్షణ. ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. అంటే దీంట్లో రెండు ఉంటాయి చూడండి. మనం ఇంతకుముందు ఏం చెప్పాము, ఒక ఉపగమ పరిహారం ఉంటుందని చెప్పాం, లేకపోతే పరిహారం ఉంటుందని చెప్పాం. సో ఇక్కడ ఏంటంటే రెండు ఉంటాయి. ఒకటి అనుకూలమైంది, ప్రతికూలమైంది, ఇంకోటి ప్రతికూలమైంది, అనుకూలమైంది. సో కాబట్టి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఒకే దగ్గర ఉంటాయి మనకి. ఓకే, సో దాన్ని ఏమంటారంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అని చెప్తారు. సో కాబట్టి ఇప్పుడు మనకి ఒక్కొక్క దాని గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత ఇవన్నీ కూడా మనం డిస్కషన్ మెథడ్లో వెళ్ళిపోదాం. నేను అడిగేటటువంటివన్నీ కూడా ర్యాండమ్ గా అడుగుతాను. ఈ ర్యాండమ్ గా అడిగేటటువంటి వాటిలో నేను ఒక్కొక్క దానికి టైం ఇస్తాను మీకు. ఓకే, సో ఈ టైం ఇచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించి అవి ఏంటో రాయండి. ఓకే, మరి ఇచ్చేటటువంటి ఆప్షన్ లో మీరు ఎట్లా రాస్తారు అంటే చూడండి, ఉపగమ అంటే యూజీ దానికి కోడ్. ఉపగమ అంటే యూజీ అని రాయండి. ఓకే, పరిహార అంటే పిహెచ్. పరిహారం అంటే పిహెచ్. నెక్స్ట్ ఉపగమ పరిహారం అంటే యూపీ. ఉపగమ అంటే యూపీ, పరిహారం అంటే పిహెచ్. ఓకే, నెక్స్ట్ ద్వి ఉపగమ పరిహారం అంటే రెండు నెంబర్ వేసి 2 యూపీహెచ్. ఉపగమ పరిహారం 2 యూపీహెచ్ అని మనకి ఆ కోడ్ అనేది షార్ట్ కట్ లో రాయండి. మొత్తం రాయని అవసరం లేదు మనం. సో కాబట్టి ఇప్పుడు ఒక్కో దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఉపగమ సంఘర్షణ. అంటే దీంట్లో చూడండి, మనకి ఉపగమం అంటే ఏంటంటే పాజిటివ్. ఓకే, అంటే అనుకూలమైంది, ఒక ప్లస్ ఉంది. మళ్ళీ ఇంకొకటి కూడా అనుకూలమైంది. రెండు అనుకూలమైనటువంటి అంశాల్లో ఏదైనా ఒకటి మాత్రమే మనం ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు మనం కొంత ఇబ్బందికి గురవుతాం అలాంటి సందర్భాల్లో. సో దాన్ని ఏమంటారంటే ఉపగమ పరిహారం అని చెప్తారు. సారీ, ఉపగమ సంఘర్షణ అంటారు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. చూడండి, మరి ఇంటర్మీడియట్ అయిపోయింది ఒక అతనికి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అతను టీటీసీ చేయాలా లేకపోతే ఇంజనీరింగ్ చేయాలా అనుకుంటున్నాడు. అంటే రెండు ఇష్టమే అతనికి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కూడా ఇష్టం అతనికి, టీటీసీ కూడా ఇష్టమే. కాబట్టి రెండు ఇష్టమైనటువంటి అంశాల్లో ఏది చేయాలో అతనికి అర్థం కావట్లా. సో అలాంటి సందర్భాల్లో అతను ఎదుర్కొనేటటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఉపగమ సంఘర్షణ అంటారు. ఓకే, రెండు ఉపయోగమైనటువంటి అంశాలు, రెండు అనుకూలమైనటువంటి అంశాల్లో ఏదైనా ఒకటి మాత్రమే ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి తన్యత ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఉపగమ సంఘర్షణ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి పరిహార సంఘర్షణ. ఓకే, పరిహార సంఘర్షణ అంటే చూడండి, మనకి రెండు కూడా ప్రతికూలమైనవే. పరిహార అంటే రెండు కూడా మైనస్ అనేవి చూడండి. అంటే రెండు మనకి ఇష్టం లేనటువంటివి కానీ, రెండు మనకి తెలియనటువంటివి కానీ, రెండు ఉపయోగపడినటువంటివి కానీ కావచ్చు. ఏదైనా సరే మైనస్ అని పెట్టినవంటే మనకి అది దానివల్ల మనకి లేదని అర్థం. మనకి తెలియంది కావచ్చు, మనకి అర్థం కానిది కావచ్చు, ఇబ్బంది పెట్టేది కావచ్చు, ఓకే ఏదైనా సరే మనకి. కాబట్టి రెండు ప్రతికూలమైనటువంటి అంశాలు రెండు ఉన్నాయి అక్కడ. పరిహార అనేటటువంటి రెండు అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు అంశాల్లో ఏదైనా ఒకటి, ఓకే ఏదైనా ఒకటి మాత్రమే మనం ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని ఏమంటారంటే పరిహార సంఘర్షణ అంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టం లేనటువంటి రెండు అంశాలు అని చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టీ ఇష్టం లేదు, కాఫీ ఇష్టం లేదు. మరి అలాంటప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను. మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏం చేశారు, సార్ వచ్చారు, మాకు ఆన్లైన్ క్లాసులు చెప్పారు. సరే సార్, మీరు టీ కానీ కాఫీ కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి తాగాలి, మీరు ఏం కావాలి అని అంటే అప్పుడు నేనేం చేస్తాను, నాకు ఏం చేయాలో అర్థం కాదు. అంటే ఏంటి, అప్పుడు కలిగేటటువంటి ఆ బాధాకరమైనటువంటి తన్యత ఏదైతే ఉందో, ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఇబ్బంది పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే పరిహార సంఘర్షణ అంటారు. అంటే రెండు మనకి ఇబ్బంది కలిగించేటటువంటివి కానీ, నచ్చనటువంటివి కానీ, తెలియనటువంటివి కానీ ఏవైనా సరే మనకు కావచ్చు. ఓకే, రెండు ప్రతికూలమైనటువంటి అంశాల్లో ఏదైనా ఒకటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు అడిగారు సార్ టీ కావాలా కాఫీ కావాలంటే అప్పుడు నేనేం చెప్తాను, నాకు రెండు నచ్చవు. ఏదైనా ఒకటి నచ్చితే మనం ఈజీగా చెప్పేయచ్చు. కానీ రెండు నచ్చనటువంటి విషయాలు ఉన్నప్పుడు ఆ రెండు నచ్చనటువంటి విషయాల్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే అక్కడ చాలా ఇబ్బంది పడతాం మనం. సో కాబట్టి అదేంటి అంటే ప్రతిగమన
పరిహార పరిహార సంఘర్షణ అని చెప్తారు. ఇంతకు ముందు చెప్పినవి ఏంటంటే ఉపగమన ఉపగమనం రెండు కూడా ఉపయోగపడేటటువంటివి. సో దీన్నే ఇంకో ఎగ్జాంపుల్ గా దానికి కూడా లాగా చెప్పొచ్చు. నేను మీ ఇంటికి వచ్చాను. మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు టీ ఇష్టం, కాఫీ ఇష్టం, బాగా ఇష్టం. మరి రెండు బాగా ఇష్టం. మరి రెండిట్లో మీరు వచ్చినప్పుడు సార్ మీకు టీ కావాలా, కాఫీ కావాలంటే అప్పుడు నాకు బాగా రెండు అంటే బాగా ఇష్టమే. మరి ఏం చేయాలి అని చెప్పేసి అప్పుడు నాకు నేనేం చేస్తానంటే సందిగ్ధంలో పడతా. ఏది కావాలి అనేటటువంటిది మనకి ఇబ్బంది పడుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో దాన్ని ఏమంటారంటే ఉపగమన ఉపగమనం అంటారు. అట్లా కాకుండా రెండు కూడా నచ్చనివి, రెండు కూడా ఇబ్బంది పెట్టేవి, రెండు కూడా ఉపయోగపడినవి, ఓకే ఎట్లాంటి రెండు కూడా ప్రతికూలమైనటువంటి అంశాలైనట్లయితే అలాంటి సందర్భాల్లో మనం పడేటటువంటి ఆ ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే పరిహార పరిహార సంఘర్షణ అని చెప్తారు. ఓకే నెక్స్ట్ ఇంకొకటి మూడవది ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణ అంటే చూడండి ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్. అంటే ఒకటి అనుకూలమైనది రెండవది ప్రతికూలమైనటువంటిది. సో ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓకే మరి ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఇబ్బంది కలిగింది. అర్థమవుతుంది కదా. సో దీన్ని ఏమంటారంటే ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఉపగమన పరిహార సంఘర్షణలో ఒకటి ప్లస్ ఉంటది ఇంకోటి మైనస్ ఉంటది. సో ఓకే అలాంటి సందర్భాల్లో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలనేటటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ తరగతి గదిలో ఉన్నటువంటి ఒక విద్యార్థి స్కూల్ మానేసి సినిమాకి వెళ్ళడం అంటే ఇష్టం అతనికి, అది ప్లస్. మరి సినిమాకి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ కొడతారనేటటువంటి భయం ఉంది, అది మైనస్. సో కాబట్టి ఈ విధంగా ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్ ఉంది. ఈ ఒక ప్లస్ మైనస్ లేకపోతే ఒక అనుకూలమైన అంశం ఇంకో ప్రతికూలమైనటువంటి అంశంలో రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అతను గందరగోళానికి గురవుతాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతారు మేమందరూ సినిమాకి వెళ్తున్నారా, మరి నువ్వు వస్తున్నావా రావట్లేదు, నీకు టికెట్ తీయాలా లేదా అని వాడిని అడిగినప్పుడు అప్పుడు వాడేమంటాడు అంటే తరగతి మానేసి అంటే సినిమాకి వెళ్ళటం అంటే ఇష్టమే వాడికి, ఓకే అది ప్లస్, ఓకే అనుకూలమైన అంశం. కానీ ఎప్పుడైతే సినిమాకి వెళ్ళాడో మరి వెళితే ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ తిడతారనేటటువంటి భయం ఉంది, అది మైనస్. ఓకే సో ఈ విధంగా ఒక ప్లస్ ఒక మైనస్ అనేవి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే ఉపగమన పరిహార సంఘర్షణ అని చెప్తారు. నెక్స్ట్ మరి నాలుగోది చూద్దాం. నాలుగోది తీసుకున్నట్లయితే నాలుగో దాంట్లో రెండు ఉంటాయి. ఉపగమన పరిహార సంఘర్షణ అంటారు. అంటే ఏంటి రెండు ఉన్నాయి, ఒక ఉపగమన పరిహారం ఉంటది ఇంకొక ఉపగమన పరిహారం ఉంటది. అంటే ఒకటి నచ్చినది ఒకటి నచ్చనిది, ఇంకోటి నచ్చినది నచ్చనిది, ఇట్లా మనకి రెండు సెట్స్ అనేవి ఉంటాయి. చూడండి ఇక్కడ ఉపగమన పరిహారంలో ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఇంకొకటి మైనస్ ఇంకోటి ప్లస్ ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఇది ఏంటంటే ఉపగమన పరిహార సంఘర్షణ. అంటే చూడండి ఒకటి ప్లస్ మైనస్ ఉంటే అది ఉపగమన పరిహార సంఘర్షణ. అట్లాంటివి రెండు ఉంటాయి ఒకే చోట. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ రెండు అంశాలు ఒకే దాంట్లో ఇమిడి ఉంటాయి. ఒక సందర్భంలోనే రెండు అంశాలు మనకి ఇమిడి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే ఉపగమన పరిహార సంఘర్షణ అని చెప్తారు. అంటే రెండు ఒకే, మనం ఏదైనా ఒక విషయం గురించి మనం ఆలోచించినప్పుడు కానీ ఒక విషయాన్ని గురించి మనం చర్చించేటప్పుడు దాంట్లో రెండు ఉంటాయి. చూడండి ఒక పాజిటివ్ ఉంటది ఒకటి నెగిటివ్ ఉంటది, ఇంకోటి నెగిటివ్ ఉంటది ఇంకోటి పాజిటివ్ ఉంటది. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. ఓకే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. డిఎస్సిలో ఒక అతనికి హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ జాబులు వచ్చాయి. ఓకే ఆ స్కూల్ అసిస్టెంట్ వచ్చినటువంటి జాబ్ అనేది పెద్ద జాబ్ అది. ఓకే స్కూల్ అసిస్టెంట్ వచ్చినటువంటి ఆ జాబ్ అనేది ఎక్కడో రంగారెడ్డి జిల్లాలో వచ్చింది. అంటే ఇక్కడ మాది ఖమ్మం డిస్టిక్ అనుకున్నాం. ఓకే ఖమ్మం డిస్టిక్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక డిఎస్సి అభ్యర్థికి స్కూల్ అసిస్టెంట్ పోస్టు రంగారెడ్డి జిల్లాలో వచ్చింది. అంటే పెద్ద పోస్టు దూరంగా వచ్చింది. అంటే పోస్ట్ అనేది పెద్దది కాబట్టి అది ప్లస్, మరి ఎక్కడో దూరంగా వచ్చింది కాబట్టి అది మైనస్. తర్వాత అతనికే ఇంకో పోస్ట్ వచ్చింది, అదేంటి హెచ్జిటి వచ్చింది. అది ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ సొంత ఊర్లో వచ్చింది. ఓకే సో మరి అక్కడ ఆ హెచ్జిటి పోస్ట్ అనేది ఏంటి అంటే చిన్న పోస్ట్, అది మైనస్. మరి వాళ్ళ సొంత ఊర్లో రావటం అనేది ప్లస్. సో కాబట్టి ఈ విధంగా ఒకే వ్యక్తి ఇప్పుడు రెండు రకాలైనటువంటి సందర్భాలు మనకి ఇక్కడ అతనికి ఇబ్బంది పెడుతున్నాయి. సో దీన్ని ఏమంటారంటే ఉపగమన పరిహార సంఘర్షణ అని చెప్తారు. అంటే చూడండి ఇక్కడ మనకి ఈ ప్లస్ అనేది అతనికి స్కూల్ అసిస్టెంట్ జాబ్ అనేది అతనికి పెద్ద పోస్ట్ కాబట్టి అది అనుకూలమైన అంశం. మరి ఎక్కడో వేరే డిస్టిక్ లో వచ్చింది నాన్ లోకల్లో, అది ప్రతికూలమైన అంశం. ఓకే నెక్స్ట్ మరి అదే క్యాండిడేట్ కి అదే సమయంలో ఒక హెచ్జిటి పోస్ట్ వచ్చింది. ఓకే మరి హెచ్జిటి పోస్ట్ అనేది
ఏంటి అంటే చిన్న పోస్ట్ అది మైనస్. మరి అది బాగా దగ్గరలో వాళ్ళ సొంత మండలం, సొంత ఊర్లోనే వచ్చింది. అది ప్లస్. సో కాబట్టి ఇవి రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటావని అడిగితే అప్పుడు అతను గందరగోళానికి గురవుతాడు. అంటే స్కూల్ అసిస్టెంట్ లో జాయిన్ అయ్యి వేరే జిల్లా పోవాలా, లేకపోతే ఎస్జిటిలో జాయిన్ అయ్యి ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉండాలా. సో ఈ విధంగా అతనికి అలాంటి పరిస్థితుల్లో బాధాకరమైనటువంటి సంఘటనలో అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దాన్ని ఏమంటారంటే ద్వి ఉపగమన పరిహార సంఘర్షణ అంటారు. ఓకే, ఇప్పుడు మనం సో మిత్రులందరూ కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు నేను చాలా రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ మీకు కలెక్ట్ చేశాను. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీ అందరికి కూడా మీకు అర్థమైనట్లయితే అర్థం అవుతాయి. సో ఇప్పుడు మనకి నిదానంగా మనం కంగారు లేకుండా వీటిని మొత్తం చూద్దాం. ఓకే, నేను ఒక్కొక్కటి మీకు ర్యాండమ్ గా అడుగుతా. ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్ లో వరుసగా అడగను. ఓకే, ఒకటి ఉపగమ పరిహారం అడిగినట్లయితే ఇంకోటి ఉపగమ పరిహారం అడిగితే ఇంకోటి పరిహారం అడుగుతా, లేకపోతే ఉపగమ అడుగుతా, ద్వి ఉపగమ అడుగుతా, ర్యాండమ్ గా ఎక్కడైనా అడుగుతా. సో కాబట్టి మీరు ఆన్సర్ చేయండి. ఓకే, ఫస్ట్ ఒక రవి అనేటటువంటి విద్యార్థికి టాబ్లెట్ వేసుకోవటం ఇష్టం లేదు, అట్లా అని చెప్పి ఇంజెక్షన్ చేయించుకోవటం కూడా ఇష్టం లేదు. రవి అనేటటువంటి ఒక విద్యార్థికి జ్వరం వచ్చింది. మరి జ్వరం వస్తే అతను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అతనికి మరి నీకు టాబ్లెట్ కావాలా, ఇంజెక్షన్ కావాలా అని అడిగాడు. మరి ఆ పరిస్థితిలో ఆ విద్యార్థి ఎదుర్కొనేటటువంటి సంఘర్షణ ఏది? జ్వరం వచ్చినటువంటి విద్యార్థి డాక్టర్ గారి దగ్గరికి వెళితే డాక్టర్ గారు నీకు టాబ్లెట్ కావాలా, ఇంజెక్షన్ ఇవ్వాలి అని అడిగాడు. మరి అలాంటి పరిస్థితిలో ఆ విద్యార్థి ఎదుర్కొనేటటువంటి సంఘర్షణ ఏది? ఓకే, సో మీరు ఆన్సర్ చేయండి. రాంబాబు గారు చెప్పారు. ఓకే అండి, పరిహార. ఓకే, రైట్ ఆన్సర్ అండి. పద్మ గారు, అంజు గారు. సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. మీకు ఈ డిస్కషన్ లో మీకు వీటికి సంబంధించిన మొత్తం కంప్లీట్ గా వచ్చేస్తాయి. చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి విద్యార్థి డాక్టర్ గారి దగ్గర జ్వరంతో వచ్చినటువంటి విద్యార్థి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అతనికి మరి నీకు ఇంజెక్షన్ చేయాలా లేకపోతే టాబ్లెట్ ఇవ్వాలా అని చెప్పి అడిగారు. అంటే ఏంటి, మరి జనరల్ అక్కడ ఇచ్చేటటువంటి క్వశ్చన్ లో నచ్చనివి అని అడగకపోవచ్చు. మరి అడగపోయినప్పుడు ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాలి. అక్కడ మరి ఇంజెక్షన్ అనేది ఎవరికైనా కూడా ఇంజెక్షన్ చేయించుకోవడం అనేది ఇష్టం ఉండదు, ఇబ్బంది కలిగింది. మరి టాబ్లెట్ కూడా చేదుగా ఉంటది. సో రెండు కూడా ప్రతికూల అంశాలే. మరి ఆ రెండు ప్రతికూల అంశాల్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరి అతను ఏం చెప్తాడు అంటే రెండు కూడా ప్రతికూల అంశాలే. అలాంటి సందర్భాల్లో అతను పడేటటువంటి సంఘర్షణ ఏది అంటే పరిహార. ఓకే, పిహెచ్ రైట్ ఆన్సర్ అండి. అంజు గారు, పద్మ గారు, రాంబాబు గారు, వెంకటేశ్వర్లు గారు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకొకటి, ఒక అతను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ఓకే, మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నటువంటి ఒక అబ్బాయికి ఒక మ్యాచింగ్ వచ్చింది. ఓకే, మరి వచ్చినటువంటి మ్యాచింగ్ లో ఒక అమ్మాయి, అందమైనటువంటి అమ్మాయి, ఆ అమ్మాయికి జాబ్ లేదు. ఇంకొక అమ్మాయి అందంగా లేదు, ఆ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఉంది. ఓకే, సో మరి ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? అందమైనటువంటి అమ్మాయి ఉంది, ఆమెకి గవర్నమెంట్ జాబ్ లేదు. ఇంకొక అమ్మాయి గవర్నమెంట్ జాబ్ ఉంది కానీ అందంగా లేదు. ఓకే, సో ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? ఓకే, రైట్ ఆన్సర్ అండి. ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకే, రైట్ ఆన్సర్ అండి. ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. సో ఎందుకంటే చూడండి, ఇక్కడ మనకి అందమైన అమ్మాయి,
ఓకే, జాబ్ లేదు. అందమైన అమ్మాయి అంటే ప్లస్, జాబ్ లేదు కాబట్టి మైనస్. మరి ఇంకొకటి జాబ్ లేదు అమ్మాయికి, తర్వాత ఇంక ఉద్యోగం ఉంది. ఓకే, సో అందంగా లేనటువంటి అమ్మాయి, గవర్నమెంట్ జాబ్ ఉంది. సో కాబట్టి ఈ విధంగా మనకి ఇదేంటంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. అందంగా ఉన్నటువంటి అమ్మాయి జాబ్ లేదు. ఓకే, నెక్స్ట్ జాబ్ లేనటువంటి ఇంకొక అమ్మాయి. ఓకే, అందంగా లేనటువంటి అమ్మాయి, జాబ్ ఉన్నటువంటి అమ్మాయి. సో కాబట్టి ఈ విధంగా మనకి ఆప్షన్స్ లో అందమైనటువంటి అమ్మాయి ఉంది, జాబ్ లేదు. అందంగా లేనటువంటి అమ్మాయి ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉంది. ఓకే, సో ఇలాంటి సందర్భాల్లో మనం పడేటటువంటి ఆ ఇబ్బంది లేదా సంఘర్షణ ఏది అంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్, ఒక విద్యార్థి సారీ రాజు అనేటటువంటి ఒక వ్యక్తి, ఒక అభ్యర్థి ఐఏఎస్ ఐపీఎస్ రెండింటికి సెలెక్ట్ అయ్యాడు. మరి రెండిట్లో ఏది ఎంపిక చేసుకోవాలి అనేటటువంటి పరిస్థితిలో అతను ఉన్నట్లయితే అది ఏ రకమైనటువంటి సంఘర్షణ? రెండు రెండు ఇష్టమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అంటే రెండు ఇష్టమైనటువంటి ఆ రాజుకి, అతను ఐఏఎస్ ఐపీఎస్ రెండింటికి సెలెక్ట్ అయినప్పుడు దాంట్లో దేన్ని ఎంపిక చేసుకోవాలి అనేటటువంటి విషయంలో అతను పడేటటువంటి సంఘర్షణ ఏది? ఐఏఎస్ ఐపీఎస్ ఈ రెండిట్లో అతను రెండు చేయరు కదా, రెండు జాబులు చేయరు కదా, మరి ఏదైనా ఒక జాబే చేయాలి. మరి అలాంటి సందర్భాల్లో అతనికి ఐఏఎస్ ఇష్టమే, ఐపీఎస్ ఇష్టమే. మరి అలాంటి సందర్భాల్లో ఏది ఉపగమ పరిహారం? ఓకే, యూజీ రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రమే. చూడండి, అసలు మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఏదైనా ఒకటి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఉపగమ సంఘర్షణ రైట్ ఆన్సర్ అండి. పద్మ గారు, అంజు గారు, అనుష గారు, శ్రీహాన్ గారు, ఓకే, రాంబాబు గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, నేను హైదరాబాద్ వెళ్తున్నా, నైట్ టైం హైదరాబాద్ వెళ్తూ ఉంటే దారిలో మధ్యలో బాగా ఆకలి అయింది. ఒక చోట బస్సు ఆపాడు. మరి అక్కడ బస్సు ఆపినప్పుడు అక్కడ రైస్ అనేది ఏమీ లేదు. కానీ నేను ఆరోగ్య సూత్రాలు పాటిస్తాను బాగా. ఓకే, నేను బాగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తాను. బయట దొరికేటటువంటి జంక్ ఫుడ్స్ ఏమి తిన్నా, ఓన్లీ మంచిగా రైస్ మాత్రమే తినాలని నాకు ఉంది. నేను మరి ఆ బస్సు మధ్యలో ఒక చోట ఆగినప్పుడు అక్కడ కేవలం అక్కడ నూడిల్స్ తర్వాత ఫ్రైడ్ రైస్ ఉన్నాయి. మరి రెండు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఉన్నప్పుడు ఏదైనా ఒకటి మాత్రమే నేను ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు మరి అప్పుడు నేను పడేటటువంటి సంఘర్షణ ఏంటి? నూడిల్స్, ఓకే, నూడిల్స్ తర్వాత ఫ్రైడ్ రైస్ ఉన్నాయి. రెండిట్లో ఏదో ఒకటి ఎంపిక చేయాల్సి వచ్చింది. అలాంటి సందర్భంలో నేను పడేటటువంటి సంఘర్షణ ఏది? చెప్పాను నేను ముందే, అంటే ఆరోగ్య సూత్రాలు పాటించేటటువంటి అని చెప్పి. అంటే మన క్వశ్చన్ లో ఒక్కోసారి ఏంటి అంటే మనకి ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అక్కడ ఇష్టమైనవి ఇష్టం లేనివి అని చెప్పడు ఒక్కోసారి. అంటే ఏంటి, అక్కడ ఆ క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆరోగ్య సూత్రాలను పాటించేటటువంటి ఒక వ్యక్తి ప్రయాణం చేసేటప్పుడు అతను భోజనం సమయంలో అతనికి కేవలం అక్కడ నూడిల్స్ తర్వాత ఫ్రైడ్ రైస్ మాత్రమే ఉన్నాయి. ఆ సందర్భంలో అతను ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు, ఏదో ఒకటి ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు అతను పడేటటువంటి సంఘర్షణ ఏది అని అడుగుతారు. సో ఆన్సర్ చెప్పండి. పరిహార చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఆరోగ్య సూత్రాలు పాటించేటటువంటి ఒక వ్యక్తి అతను బస్సు ప్రయాణం చేస్తుంటే అతను బస్సు ప్రయాణంలో దారిలో ఒక చోట అతనికి నచ్చనటువంటి నూడిల్స్ తర్వాత ఇంకా ఫ్రైడ్ రైస్ లో ఉన్నాయి. అంటే అవి చెప్తాను కదా, జనరల్ గా ఆరోగ్య సూత్రాలు పాటించే వాళ్ళు అవన్నీ తినరు కదా. మరి రెండు కూడా నచ్చినటువంటి అంశాలే, మైనస్లే. ఆ మైనస్ ఉన్నటువంటి రెండిట్లో ఏదైనా ఒకటి ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు మరి అతను ఎలాంటి సంఘర్షణకు లోనవుతాడు? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. మిత్రులు మెసేజ్ రావట్లేదు. పరిహార రైట్ ఆన్సర్ అండి.
శ్రీహాన్ గారు, అంజు గారు, రవి గారు. ఓకే రైట్ అండి. పరిహార అంటే రెండు కూడా ప్రతికూల అంశాలే. ఒకటి ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ రెండు కూడా అతనికి ప్రతికూలమైన అంశాలే, ఇష్టం లేనటువంటివి. కాబట్టి అది మైనస్లు రెండు కూడా. అంటే ఆరోగ్య సూత్రాలు పాటించేటటువంటి ఒక వ్యక్తి అని ముందే చెప్పాను నేను. ఓకే, సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ అండి. రవి గారు, అంజు గారు, శ్రీహాన్ గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. నెక్స్ట్ నాకు హెల్మెట్ పెట్టుకోవడం అంటే ఇష్టమే. జర్నీ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఇష్టమే. అంటే ఎందుకంటే మనకి సేఫ్టీ ముఖ్యం కాబట్టి మనకి హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఇష్టం నాకు. కానీ హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుంది అనేటటువంటి బాధ కూడా ఉంది. మరి ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? చూడండి, నేను హెల్మెట్ పెట్టుకోవడం వల్ల దాదాపు నా జుట్టు మొత్తం చాలా వరకు రాలిపోయింది. ఎందుకంటే మనకి సేఫ్టీ అనేది ముఖ్యం కాబట్టి హెల్మెట్ పెట్టుకుంటే దాదాపు చాలా మందికి జుట్టు రాలిపోతుంది. కాబట్టి మరి హెల్మెట్ పెట్టుకోవడం అనేది నాకు ఇష్టమే, కానీ మరి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోతుంది అనేటటువంటి బాధ ఉంది. మరి ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? ఉపగమ పరిహార సంఘర్షణ. రైట్ అండి. రాంబాబు రెడ్డి గారు, శ్రీహాన్ గారు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. శ్రీహాన్ గారు, ఉపగమ పరిహార అంటే ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్. అంటే ఏంటి? హెల్మెట్ పెట్టుకోవడం అనేది మనకి ఇష్టం కాబట్టి ప్లస్, మరి అది పెట్టుకుంటే మనకి జుట్టు రాలిపోతుంది ఇబ్బంది కాబట్టి అది మైనస్. సో కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. నాకు చూడండి, ఇంకోటి, నాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను సైకిల్ మీద స్కూల్కి వెళ్ళడం అంటే నాకు ఇష్టం. ఎందుకంటే సైకిల్ మీద మనం వెళ్ళినట్లయితే మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. సో కాబట్టి మనం స్కూల్కి సైకిల్ మీద వెళ్తే ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది, మనకి హెల్త్కి మంచిది అని చెప్పి నేను సైకిల్ మీద వెళ్తున్నాను. ఓకే, మరి కానీ నేను సైకిల్ మీద వెళ్ళినప్పుడు టైంకి స్కూల్కి వెళ్ళలేకపోతున్నా. ఓకే, మరి అందుకని చెప్పి నేను ఏం చేశానంటే బండి తీసుకున్నా. మరి బండి తీసుకున్నప్పుడు బండి తీసుకోవడం వల్ల మన హెల్త్ కి అంత సైకిల్ తో పోల్చినప్పుడు బండికి అంత యూజ్ లేదు. అంటే మనకి ఫిజికల్ గా మనకి బాడీకి ఎలాంటి స్ట్రెయిన్ అవ్వట్లేదు, కానీ తొందరగా స్కూల్కి వెళ్తున్నాం. సో మరి ఇది ఏ రకమైనటువంటి ఆ సంఘర్షణ? సైకిల్ సైకిల్ మీద వెళ్ళినప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది, కానీ ఆలస్యంగా వెళ్తున్నాను. బండి మీద వెళ్ళినప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ అవ్వటం లేదు, తొందరగా వెళ్తున్నాను. ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? రాంబాబు గారు రైట్ ఆన్సర్ అండి. ఇంక మిత్రులు ఆన్సర్ చేయాలి. ఉపగమ పరిహార సంఘర్షణ. శ్రీహాన్ గారు, రాంబాబు గారు, అంజు గారు, అను గారు రైట్ ఆన్సర్ అండి. ఓకే, రైట్ ఆన్సర్ అండి. సో చూడండి, మనకి ఇక్కడ మనకి దీంట్లో రెండు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సైకిల్ అని చెప్పాం. సైకిల్ మీద స్కూల్కి వెళ్ళడం అనేది నాకు ప్లస్. అంటే ఏంటి? ఆ సైకిల్ దొక్కడం వల్ల మనకి ఫిజికల్ మనకి బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది కాబట్టి ప్లస్. మరి అదే సైకిల్ మీద మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు లేట్ అవుతుంది కాబట్టి మైనస్. ఓకే, నెక్స్ట్ బండి మీద వెళ్దాం. మరి బండి మీద వెళ్ళాలనుకున్నప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు మనకి ఫిజికల్ గా దానికి మన బాడీకి ఎలాంటి ఎక్సర్సైజ్ ఉండదు కాబట్టి మైనస్, కానీ టైంకి వెళ్తున్నాం ప్లస్. సో కాబట్టి ఈ విధంగా మనకి ఒక ప్లస్ మైనస్ ఉంది, ఒక మైనస్ ప్లస్ ఉంది. సో ఈ విధంగా మనకి ఇది ఏంటి అంటే ఉపగమ పరిహార సంఘర్షణ. సైకిల్ మీద వెళ్తున్నాం, ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది ప్లస్, మరి టైంకి స్కూల్కి వెళ్ళట్లా. ఓకే, అది మైనస్. మరి అట్లా అని చెప్పి నేను ఏం చేశాను? బండి తీసుకున్నాను. బండి తీసుకుంటే మనకి ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవ్వట్లా. ఓకే, సో అందుకని చెప్పి మరి కానీ నేను టైంకి స్కూల్కి వెళ్తున్నా. సో కాబట్టి ఇది ప్లస్. సో కాబట్టి దీంట్లో ఇప్పుడు చెప్పినటువంటి సందర్భంలో మనకి ఒక ప్లస్ ఉంది, మైనస్ ఉంది, ఒక మైనస్ ఉంది, ప్లస్ ఉంది. సో ఇలాంటి సందర్భంలో మరి మీరైతే ఏం చేస్తారు? ఓకే, మరి నేను ఇలాంటి సందర్భంలో మరి ఏం చేయాలి? నేను సైకిల్ వేసుకుని పోవాలా, లేకపోతే బైక్ మీద పోవాలా? చెప్పండి, మీరు చెప్పండి. దీనికి మీరైతే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనం పడేదే సంఘర్షణ, అర్థమవుతుంది కదా? అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను, మీకు ఏదైతే బెటర్, నాకు ఏది బాగుంటుందని నేను మిమ్మల్ని అడిగాను. మరి మీరైతే ఏం చెప్తారు నాకు? ఓకే, సో ఇది ఏంటంటే ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకే, నెక్స్ట్
నేను హైదరాబాదు నైట్ బస్ లో వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, బస్ లో వెళ్తే హైదరాబాద్ బస్ లో వెళ్తే చక్కగా బాగుంటుంది అని నేను హైదరాబాద్ లో వెళ్దాం బస్ లో హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను. కానీ ఆ బస్ లో లగేజ్ పెట్టుకోవడానికి బస్ లో సరిపోయే స్థలం అనేది ఉండదు, అంటే బాగా లగేజ్ కూడా ఎక్కువ ఉంది. సో మరి ఎలాంటి సందర్భంలో మనం ఎదురయ్యేటటువంటి సంఘర్షణ ఏది? ఓకే, హైదరాబాద్ లో బస్సులోకి వెళ్ళడానికి నాకు ఇష్టమే, కానీ మరి ఆ లగేజ్ అనేది చాలా ఎక్కువ ఉండటం వల్ల మరి బస్సులో అంత లగేజ్ అనేది పట్టదు. సో మరి అలాంటి సందర్భాల్లో మనం హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చినప్పుడు మనం ఎదుర్కొనేటటువంటి సంఘర్షణ ఇది. చెప్పండి. బస్సులో హైదరాబాద్ ప్రయాణం అనేది ఇష్టమే, కానీ ఆ బస్సులో లగేజీని ఎక్కువ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అది ఏ రకమైనటువంటి సంఘర్షణ? రైట్ ఆన్సర్ అండి. పద్మ గారు, శ్రీహాన్ గారు, అను గారు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. ఇది ఉపగమ పరిహార సంఘర్షణ. అంటే ఏంటి? బస్సులో హైదరాబాద్ వెళ్ళటం అనేది నాకు ఇష్టమే, కానీ మరి లగేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బస్సులో ఆ లగేజ్ తీసుకుపోవటం అనేది ఇబ్బందిగా ఉంటుంది. సో కాబట్టి ఇది ఏంటంటే ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకే, నెక్స్ట్. నేను ప్రభాస్ సినిమా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా, రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినప్పుడు నేను మొదటి ఆటలో ఎవరి సినిమా చూడాలి? నాకు ఇద్దరు కూడా బాగా ఇష్టమైనటువంటి హీరోలు. మరి ఇద్దరు ఇష్టమైనటువంటి హీరోలు సినిమాలు ఒకే రోజు ఒకే టైంకి రిలీజ్ అయ్యాయి. మరి ఆ రెండు సినిమాల్లో ఏ సినిమా చూడాలి అనే నేను సంఘర్షణలో ఉన్నాను. అలాంటి సందర్భంలో నేను ఎదుర్కొనేటటువంటి సంఘర్షణ ఏది? చెప్పండి. ప్రభాస్ సినిమా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఒకే రోజు ఒకే టైంలో రిలీజ్ అయ్యాయి. మరి రిలీజ్ అయినప్పుడు నేను మొట్టమొదట ఫస్ట్ షోలో నేను చూడాలనుకునేటటువంటి సినిమా ఎవరిది చూడాలి? జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో చూడాలా, లేకపోతే ప్రభాస్ సినిమా చూడాలా అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నాను. అలాంటి సందర్భంలో నాకు ఎదురయ్యేటటువంటి సంఘర్షణ ఏది? ఓకే, రైట్ ఆన్సర్ అండి రవి గారు, అను గారు, రాంబాబు గారు. ఓకే, రైట్ ఆన్సర్ అండి పద్మ గారు. ఉపగమ సంఘర్షణ అంటే ఏంటి? మనకి రెండు కూడా పాజిటివ్, రెండు ప్లస్, రెండు కూడా ఇష్టమైనటువంటి, రెండు అనుకూలమైనవి. సో ఇలాంటి సందర్భాల్లో మనకి కలిగేటటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో ఆ సంఘర్షణ మొత్తం కూడా మనం ఉపగమ సంఘర్షణ అంటారు. ఓకే, నెక్స్ట్. నాకు ఎండాకాలంలో ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్లాల్సినటువంటి పని ఉంది. ఓకే, మరి ఎండాకాలం ఇక్కడ నుంచి మా ఊరు నుంచి వైజాగ్ వెళ్లాల్సినటువంటి పని ఉన్నప్పుడు నేను బైక్ మీద వెళ్ళడానికి రాత్రిపూట వెళ్తే మనకి బాగుంటుంది అనుకున్నా. ఎందుకంటే డే టైం బాగా ఎండగొంటుంది, నైట్ అయితే బాగా కూల్ గా ఉంటది. రాత్రిపూట వెళ్ళడం ఇష్టం నాకు, కానీ మరి రాత్రిపూట వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని భయంగా ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? నాకు రాత్రిపూట సమ్మర్ లో, వేసవి కాలంలో వైజాగ్ వెళ్ళడానికి రాత్రి సమయంలో వెళ్ళడం అంటే ఇష్టము, కానీ మరి రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతాయనే భయం ఉంది. ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? ఉపగమ పరిహార. ఓకే, రైట్ ఆన్సర్ అండి రవి గారు, అనుష గారు, శ్రీహాన్ గారు, రవి గారు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. అంటే ఉపగమ పరిహారం అంటే ఒకటి ప్లస్ ఉంది, ఇంకోటి మైనస్ ఉంది. అంటే ఆ రాత్రిపూట మనకి వాతావరణం మంచిగా ఉంటది కాబట్టి, ఎండాకాలం కాబట్టి వెళ్ళటం అనేది ఇష్టం అని చెప్పి అది ప్లస్. మరి రాత్రిపూట వెళ్తే మనకి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మైనస్. ఓకే, రైట్ ఆన్సర్ అండి. పద్మ గారు, శ్రీహాన్ గారు, రవి గారు, అంజు గారు, రాంబాబు గారు. కరెక్ట్ అండి. నెక్స్ట్. నెక్స్ట్, నాకు వెజ్ అనేది నాకు ఇష్టమైంది. ఓకే, మరి వెజ్ తింటే హెల్త్ కు మంచిది. ఓకే, నాకు వెజ్ అంటే ఇష్టం లేదు. ఓకే, వెజ్ అనేది ఇష్టం లేదు కానీ హెల్త్ కు మంచిది. నాన్ వెజ్ ఇష్టం కానీ హెల్త్ కు మంచిది కాదు. ఓకే, మరి ఇలాంటి సందర్భాల్లో నేను ఏ రకమైనటువంటి సంఘర్షణను ఎదుర్కోవాలి? నాకు వెజ్ తినటం ఇష్టం లేదు, కానీ మరి ఆ వెజ్ తినటం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది. తర్వాత మరి నాన్ వెజ్ ఇష్టం లేదు, మరి నాన్ వెజ్ ఇష్టం లేనప్పుడు మరి నాన్ వెజ్ అంటే ఇష్టమే, కానీ మరి హెల్త్ కి మంచిది కాదు. ఇలాంటి సందర్భాల్లో మనం
ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొంటాము? నువ్వు ఫంక్షన్కి వెళ్ళావు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ వెజ్ నాన్ వెజ్ రెండూ ఉన్నాయి. ఓకే, అలాంటి సందర్భాల్లో వెజ్ అనేది నీకు ఇష్టం లేదు. ఓకే, కానీ వెజ్ తింటే హెల్త్ కి మంచిది. మరి నాన్ వెజ్ నీకు ఇష్టం. మరి అట్లాంటి కానీ ఇష్టమే కానీ మరి నాన్ వెజ్ తింటే ఎక్కువ మనకి అందులో ఆయిల్ ఫుడ్ మరి తింటే ఇబ్బందిగా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి సందర్భాల్లో నువ్వు ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొంటావు? ఓకే, రైట్ ఆన్సర్ అంటే నీలిమ గారు, పద్మ గారు, నెక్స్ట్ రాంబాబు గారు రైట్ ఆన్సర్ అండి. మనకి ఇది ఏంటంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకే, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే దీంట్లో మనకి ప్లస్ మైనస్ ఉంది, మైనస్ ప్లస్ ఉంది. అంటే నాకు వెజ్ అనేది ఇష్టం లేదు అంటే ఏంటి మైనస్. మరి ఆ వెజ్ అనేది ఆరోగ్యానికి మంచిది ప్లస్. తర్వాత నాన్ వెజ్ ఇష్టము ప్లస్. కానీ మరి ఆ నాన్ వెజ్ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు మైనస్. సో కాబట్టి ఇక్కడ మనకి ఒక సందర్భంలో మనకి ప్లస్ మైనస్, మైనస్ ప్లస్ అనేవి ఉన్నాయి కాబట్టి మనకి ఇది ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకే, రైట్ ఆన్సర్ అండి. సుజాత గారు, పద్మ గారు, నీలిమ గారు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, నాకు స్వీట్స్ అంటే ఇష్టం. ఓకే, లేకపోతే రాజుకి స్వీట్స్ అంటే బాగా ఇష్టము, మరి స్వీట్ తింటే షుగర్ వస్తుందని భయపడుతున్నాడు. మరి ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? రాజుకి స్వీట్స్ అంటే బాగా ఇష్టము, మరి అలా అని చెప్పి స్వీట్ తింటే షుగర్ వస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? ఉపగమ పరిహార రైట్ ఆన్సర్ అండి. రవి గారు, రాంబాబు గారు, నీలిమ గారు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. ఓకే, రైట్ ఆన్సర్ అండి అనుష గారు. నెక్స్ట్, నెక్స్ట్ ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక బామ్మకి ఆ కార్తీక దీపం సీరియల్, తర్వాత మొగిలి రేకుల సీరియల్ రెండు ఇష్టమే. మరి ఆ రెండు సీరియల్స్ ఒకే టైంలో వస్తున్నాయి. మరి ఆ ఒకే టైంలో వచ్చి ఆ రెండు సీరియల్స్ ఏ సీరియల్ చూడాలో అని ఆ బామ్మ బాగా ఇబ్బంది పడుతుంది. మరి అలాంటి టైంలో ఆమె ఎదుర్కొనేటటువంటి సంఘర్షణ ఏంటి? మొగిలి రేకులు, కార్తీక దీపం రెండు సీరియల్స్ కూడా ఆమె ఒక బామ్మకి ఇష్టం. మరి ఆ బామ్మకి ఇష్టమైనటువంటి రెండు సీరియల్స్ టీవీలో రెండు వేరు వేరు ఛానల్స్ లో ఒకే టైంలో వస్తున్నాయి. మరి అలాంటి సందర్భాల్లో ఆమె ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొంటది? ఈ బామ్మకి రెండు కూడా ఇష్టమే. ఓకే, రెండు సీరియల్స్ కూడా ఇష్టమే. ఓకే, మరి రెండు ఇష్టమైనప్పుడు రెండిట్లో ఏదో ఒక సీరియల్ మాత్రమే చూడాల్సి వస్తుంది. సో ఇదేంటి? ఉపగమ ఉపగమ. ఓకే, రైట్ ఆన్సర్ అండి. పద్మ గారు, నీలిమి గారు, శ్రీహాన్ గారు. ఓకే, ఆ, వెంకట వెంకట నాగమణి రామదాస్ గారు హాయ్ అంటున్నారండి. హాయ్ అండి. ఓకే, నెక్స్ట్ రాంబాబు గారు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. ఏం చెప్తున్నాం మనం? ఆ, మ్మ్, ఓకే అండి. నెక్స్ట్ ఇంకొక బిట్ అండి. డిఎస్సి చదవటం ఇష్టం లేదు, అలా అని చెప్పి జాబ్ బాగొట్టుకోవటం కూడా ఇష్టం లేదు. ఓకే, మరి అలాంటప్పుడు అప్పుడు ఎదుర్కొనేటటువంటి సంఘర్షణ ఏది? డిఎస్సి చదవటం ఇష్టం లేదు, అలా అని చెప్పేసి జాబ్ లాస్ అయిపోవటం, జాబ్ వదులుకోవటం కూడా ఇష్టం లేదు. సో అది ఏంటి? ఎలాంటి సంఘర్షణ? రవి గారు రైట్ ఆన్సర్ అండి. పరిహార రాంబాబు గారు రైట్ ఆన్సర్ అండి. ఓకే, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, నీలిమ గారు, శ్రీహాన్ గారు రైట్ ఆన్సర్ అండి. ఒక అతనికి పెళ్లి చేసుకోవటం అంటే ఇష్టమే. ఓకే, పెళ్లి చేసుకోవటం అనేది ఇష్టమే, కానీ మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్ళాన్ని ఏ విధంగా పోషించాలి, కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి అని భయపడుతున్నాడు. మరి అది ఏ రకమైనటువంటి సంఘర్షణ? పెళ్లి అంటే ఇష్టమే, కానీ పెళ్ళైన తర్వాత కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి అని భయపడుతున్నాడు. మరి అది ఏ రకమైనటువంటి సంఘర్షణ? ఉపగమ పరిహారం రైట్ ఆన్సర్ అండి. రవి గారు, షేక్ సుజాత గారు. ఓకే, పద్మ గారు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్,
ఇంకో క్వశ్చన్ చూడండి. ఒక అతను షాపింగ్ కి వెళ్ళి ఇంటికి రావాలనుకుంటున్నాడు. మరి షాపింగ్ కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు మరి అతను బాగా షాపింగ్ చేసి అలసిపోయాడు. ఓకే, మరి అలసిపోయినప్పుడు అతను ఆ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ఇంటికి రావడానికి ఆటో ఎక్కి రావాలనుకుంటున్నాడు. ఆటో ఎక్కి రావటం ఇష్టమే, కానీ అక్కడ అతనికి ఛార్జీలు అవుతాయి. ఓకే, అతనికి డబ్బు ఖర్చు అవుతుంది. ఓకే, ఆటో ఎక్కి రావటం ఇష్టమే కానీ డబ్బు ఖర్చు అవుతుంది. ఓకే, కానీ నడిచి వెళ్ళాలనుకున్నట్లయితే అతను డబ్బులు మిగులుతాయి, కానీ నడిచే ఓపిక లేదు అతనికి. అలసిపోయాడు కాబట్టి నడిచే ఓపిక లేదు, కానీ డబ్బులు మిగులుతాయి. అర్థమవుతుంది కదా. ఆ షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళినటువంటి ఒక వ్యక్తి అక్కడ షాపింగ్ చేసి అలసిపోయాడు. మరి అతని ఇంటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆటోలో వెళదామా నడిచి వెళదామా అనేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మరి అలాంటి సందర్భాల్లో ఆటోలో వెళితే అతను అలసిపోకుండా ఇంటికి వెళ్తాడు. ఓకే, అతని ఆటోలో వెళ్ళటం ఇష్టమే. ఓకే, మరి ఆటోలో వెళ్తే అతను అలసిపోకుండా వెళ్తున్నాడు కాబట్టి అతను అది ప్లస్. మరి కానీ ఆటోలో వెళితే డబ్బు ఖర్చు అవుతుంది. ఓకే, అది మైనస్. కానీ మరి నడిచి వెళదాం అనుకుంటాడు. నడిచి వెళితే అతనికి ఏంటి, అతనికి మైనస్. అంటే ఓపిక లేదు, నీరసంగా ఉన్నాడు. మరి షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం షాపింగ్ చేసి బాగా అలసిపోయాడు కాబట్టి నడిచిపోయే ఓపిక లేదు, మైనస్. కానీ మీరు నడిచి వెళితే అతనికి డబ్బులు మిగులుతాయి, అది ప్లస్. సో మరి ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? ఓకే, రైట్ ఆన్సర్ అండి పద్మ గారు, శ్రీహాన్ గారు, అంజు గారు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. ఓకే, రైట్ ఆన్సర్ అంజు గారు, శ్రీహాన్ గారు అందరు కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. బాగా తెలిసినటువంటి రెండు జవాబుల్లో ఏదైనా ఒక జవాబులు రాయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఆ విద్యార్థి పడేటటువంటి సంఘర్షణ ఏది? బాగా తెలిసినటువంటి గుర్తుండే ఒక ఆప్షన్, ఒక క్వశ్చన్ కి ఏదైనా ఏ గాని బి గాని రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. మరి రెండు కూడా అతనికి బాగా తెలుసు. అలాంటి సందర్భాల్లో అతను పడేటటువంటి సంఘర్షణ ఏది? ఉపగమ. రైట్ ఆన్సర్ అండి. శ్రీహాన్ గారు, రాంబాబు గారు, వెంకటేశ్వర గారు, అంజు గారు, శ్రీహాన్ గారు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. సో రెండు కూడా మనకి అతనికి ప్లస్. రెండు అనుకూలమైన అంశాలు. రెండు అనుకూల అంశాల్లో ఏదైనా ఒకటి మాత్రం అతను సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి అది అనుకూలమైనటువంటిది. కాబట్టి ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్, ఒక అతనికి వాళ్ళ చెల్లి ఏడవటం ఇష్టం లేదు. ఓకే, మరి అట్లా అని చెప్పేసి వాళ్ళ చెల్లికి బొమ్మ కొని పెట్టడం కూడా ఇష్టం లేదు. అంటే బొమ్మ కొని పెడితే ఆ బొమ్మ నోట్లో పెట్టుకోవడం చికా చేసిందని చెప్పి అతను బొమ్మ కొని పెట్టాల. ఆ అమ్మాయి ఏడుస్తుంది. మరి ఏడుస్తున్నప్పుడు బొమ్మ కొని పెడదామంటే అతనికి కొని పెట్టడం కూడా ఇష్టం లేదు, మరి ఆమె ఏడవటం కూడా ఇష్టం లేదు. మరి ఆ సందర్భాల్లో అతను పడేటటువంటి సంఘర్షణ ఏది? బొమ్మ కొని ఇవ్వటం కూడా ఇష్టం లేదు, అమ్మాయి ఏడవటం కూడా ఇష్టం లేదు. అలాంటి సందర్భాల్లో అతను పడేటటువంటి సంఘర్షణ ఏది? పరిహార. రైట్ ఆన్సర్ అండి. వెంకటేశ్వర గారు, రాంబాబు గారు, అంజు గారు, శ్రీహాన్ గారు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, చూడండి, ఇక్కడ మా దగ్గర ఆవు పాలు అమ్ముతారు, గేదె పాలు అమ్ముతుంటారు. ఓకే, మరి ఆవు పాలు గేదె పాలు అమ్మేటప్పుడు ఆవు పాలు అనేవి రేటు తక్కువ. మరి ఆవు పాలు రేటు తక్కువ, గేదె పాలు రేటు ఎక్కువ. మరి ఆవు పాలు రేటు తక్కువ అని ఆవు పాలు కొందాం అనుకుంటే అవి వేడి చేస్తాయి. అంటే అవి బాగా హీట్ ఎక్కువ, బాడీకి వేడి ఎక్కువ. మరి ఆవు పాలు రేటు తక్కువ కాబట్టి ఓకే, మరి ఆవు పాలు రేటు తక్కువ, అవి వేడి చేసింది ఒంటికి. మరి అట్లాంటప్పుడు గేదె పాలు తీసుకున్నామంటే గేదె పాలు రేట్ ఎక్కువ. ఓకే, అవి ఒంటి ఆరోగ్యానికి మంచిది. మరి ఈ సందర్భంలో మనం ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొంటాం? ఓకే, రాంబాబు గారు రైట్ ఆన్సర్ అండి. ఉపగమ పరిహార సంఘర్షణ. రైట్ ఆన్సర్ అండి. శ్రీహాన్ గారు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. రాంబాబు గారు, అంజు గారు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏంటి? మనకి ఆవు పాలు ఉన్నాయి. ఆవు పాలు మనకి రేటు తక్కువ కాబట్టి ప్లస్, మరి దానివల్ల వేడి చేస్తుంది కాబట్టి మైనస్. మరి గేదె పాలు రేట్ ఎక్కువ కాబట్టి మైనస్, మరి గేదె పాలు ఒంటికి మంచిది కాబట్టి ప్లస్. ఓకే, రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్, ఒక పాపకి
బార్బీ బొమ్మ అంటే ఇష్టము, తర్వాత టెడ్డీ బేర్ అంటే ఇష్టం. మరి ఆ పాప బర్త్డే రోజు వాళ్ళ నాన్నగారు ఏదైనా ఒక బొమ్మ సెలెక్ట్ చేసుకోమన్నాడు. అలాంటి సందర్భంలో ఆమె పడేటటువంటి ఆ సంఘర్షణ ఏంటి? ఆ పాపకి బార్బీ బొమ్మ ఇష్టము, తర్వాత టెడ్డీ బేర్ ఇష్టం. రెండిట్లో ఏదో ఒకటి ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు ఆ అమ్మాయి పడేటటువంటి సంఘర్షణ ఏది? ఉపగమ ఉపగమ. ఓకే, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, రవి అనేటటువంటి ఒక వ్యక్తి వాకింగ్ చేయటం అంటే ఇష్టం అతనికి. మరి వాకింగ్ చేయటం అంటే ఇష్టమే కానీ మరి అతను వాకింగ్ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు తోటి ఇబ్బంది పడతాడేమో అని భయపడుతున్నాడు. మరి అతనికి కలిగేటటువంటి సంఘర్షణ ఏది? రాజుకి వాకింగ్ చేయడం అంటే ఇష్టమే, పొద్దున్నే లేచి వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ మరి వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యి ఇబ్బంది పడుతున్నాయేమో అని అతను అనుకుంటున్నాడు. సో అది ఏ రకమైనటువంటిది? సుజాత గారు రైట్ ఆన్సర్ అండి. అంజు గారు, రాంబాబు గారు ఓకే, రైట్ ఆన్సర్ అండి. సో ఇంకొకటి, ఒక కుటుంబానికి ఇండివిడ్యువల్ హౌస్ తీసుకుందామా లేకపోతే అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారు. మరి అయితే వాళ్ళు ఇండివిడ్యువల్ హౌస్ తీసుకుందామా అపార్ట్మెంట్ తీసుకుందాం అని చెప్పేసి ఒక 50 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక అపార్ట్మెంట్ తీసుకుందామా ఇండివిడ్యువల్ హౌస్ తీసుకుందాం అనుకుంటున్నారు. అయితే ఇండివిడ్యువల్ హౌస్ తీసుకుంటే ఏమవుతుంది అంటే దానికి కాస్ట్ ఫ్యూచర్ లో దానికి వాల్యూ అనేది పెరిగిద్ది. ఓకే, కానీ మరి అది ఏమవుతుంది భవిష్యత్తులో మరి అట్లా ఉండటం వల్ల ఏంటంటే ఆ ఇండివిడ్యువల్ హౌస్ లో వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఉండదు. అంటే ఒంటరిగా ఇంట్లో ఉన్నట్లు భయం అనేది ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అట్లా అని చెప్పేసి మరి అపార్ట్మెంట్ తీసుకుందామంటే అపార్ట్మెంట్ లో అపార్ట్మెంట్ కి ఫీచర్ అనేది ఉండదు. దానికి కాస్ట్ ఫ్యూచర్ లో దాని యొక్క కాస్ట్ అనేది తగ్గిపోతుంది. కానీ మరి దాంట్లో సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంటుంది, సెక్యూరిటీ అనేది బాగా ఉంటుంది, ఒంటరిగా ఉన్నాం అనేటటువంటి భయం అనేది ఉండదు. సో మరి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు అపార్ట్మెంట్ తీసుకోవాలా లేకపోతే ఇండివిడ్యువల్ హౌస్ తీసుకోవాలా అనేటటువంటి దానిలో ఏ రకమైనటువంటి సంఘర్షణ ఉంటుంది? చెప్పండి. రైట్ ఆన్సర్ అండి. ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. సుజాత గారు, పద్మ గారు, జానీ, మ్యాస్ జానీ. హాయ్ జానీ, ఎవరు ఎలా ఉన్నావు? ఓకే, రైట్ ఆన్సర్. శ్రీహాన్ గారు, రవి గారు రైట్ ఆన్సర్ అండి. చూడండి, వాళ్ళు ఇండివిడ్యువల్ హౌస్ తీసుకోవాలనుకోవటం అనేది ప్లస్. ఓకే, మరి ఇండివిడ్యువల్ హౌస్ ఎప్పటికి కూడా దానికి వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ప్లస్. మరి ఆ ఇండివిడ్యువల్ హౌస్ లో వాళ్ళు ఒంటరిగా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు 50 ఇయర్స్ రిటైర్మెంట్ కాబట్టి వాళ్ళిద్దరే ఉంటారు భార్య భర్తలు. మరి వాళ్ళు బిక్కు బిక్కు అనుకుంటూ ఒంటరిగా ఇంట్లో ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ పర్పస్ లో కానీ భయం అనేది ఉంటుంది, ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. సో అది మైనస్. కానీ మరి అపార్ట్మెంట్ కి వెళ్దాం అంటే మరి అపార్ట్మెంట్ లో అపార్ట్మెంట్ కి భవిష్యత్తులో దానికి కాస్ట్ అనేది తగ్గిపోతుంది, దానికి వాల్యూ అనేది తగ్గిపోతుంది, అది మైనస్. కానీ అపార్ట్మెంట్ లో ఉంటే ఒక 10 మంది ఫ్యామిలీలు ఉంటారు, బాగా మంచిగా సందడిగా ఉంటుంది, వాళ్ళు ఒంటరిగా ఉన్నాము అనేటటువంటి బాధ అనేది ఉండదు. సో అది ప్లస్. సో కాబట్టి ఇది ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్, ఒక పాప కాదు మా అమ్మాయికి చేపల కూర అంటే బాగా ఇష్టం. కానీ మరి ఆ చేపల కూర తినేటప్పుడు దాంట్లో ముళ్ళు గుచ్చుకుంటాయని భయపడుతుంది. మరి ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? సో ఇది మా అమ్మాయి చెప్పిందండి. ఈ ఎగ్జాంపుల్ నేను కొన్ని ప్రిపేర్ చేస్తుంటే మా అమ్మాయి కూడా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పింది. ఓకే, ఈ బొమ్మలు ఇవన్నీ కూడా మా అమ్మాయి చెప్పింది. కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ మా అమ్మాయికి సంబంధించి కొన్ని చెప్పింది, ఇది చెప్పమని చెప్పింది ఖచ్చితంగా. సో కాబట్టి మా అమ్మాయి దాక్షాయిని, మా అమ్మాయి చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఇది. మా అమ్మాయికి బాగా చేపలు అంటే బాగా ఇష్టం, కానీ చేపలు మరి తింటే ముళ్ళు గుచ్చుకుంటాయని భయపడుతుంది. మరి ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకే, అంజు గారు రైట్ ఆన్సర్ అండి. శ్రీహాన్ గారు రైట్ ఆన్సర్ అండి. రాంబాబు గారు రైట్ ఆన్సర్ అండి. ఓకే అండి. నెక్స్ట్, మరి నాకు యూట్యూబ్ లో సినిమా చూడాలని ఉంది, కానీ మరి నెట్ బ్యాలెన్స్ అయిపోయిద్దని భయపడుతున్నా. మరి ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? యూట్యూబ్ లో సినిమా చూడాలనుకుంటున్నాను, కానీ మరి యూట్యూబ్ లో సినిమా చూస్తే నెట్ బ్యాలెన్స్ డేటా అయిపోయిద్దని భయపడుతున్నాను. మరి ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? ఉపగమ పరిహార సంఘర్షణ. ఒక రైట్ ఆన్సర్ అండి. రవి గారు రైట్ ఆన్సర్ అండి. రాంబాబు గారు ఓకే, రైట్ ఆన్సర్ అండి. చూడండి, ఒక అతను కొత్త కారు కొన్నాడు. డ్రైవింగ్ రానటువంటి ఒక వ్యక్తి కొత్త కారు కొన్నాడు. మరి ఆ కొత్త కారు కొన్నప్పుడు మరి అతను ఏం చేశాడంటే ఆ సొంత కారు మీదే తాను డ్రైవింగ్ చేయాలని అతనికి ఇష్టంగా ఉంది.
కానీ మరి ఆ కారు ఎక్కడ దేనికి తగిలి ఆ కారుకి దెబ్బ తగులుతుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేటువంటి ఒక వ్యక్తి కొత్తగా కారు కొని తన కారు మీద డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. కానీ ఆ డ్రైవింగ్ చేస్తే ఎక్కడ కొత్తగా నేర్చుకున్నాడు కాబట్టి దేనికి తగులుతుందో, దేనికి తగిలి కారుకి దెబ్బ తగులుతుందో అని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? ఉపగమ పరిహార సంఘర్షణ. రైట్ ఆన్సర్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అంజు గారు గాడ్ బ్లెస్ యూ దాక్ష అని. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే జానీ, హాయ్ జానీ. ఓకే అండి, ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకే, రైట్ ఆన్సర్. సో ఇంకొకటి డిఎస్సి సంబంధించిందే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. డిఎస్సి ఆఫ్లైన్ డిఎస్సి కోచింగ్ కి వెళ్ళాలని ఉంది ఒక అతనికి. ఓకే, మరి ఆఫ్లైన్ డిఎస్సి కోచింగ్ కి వెళ్ళాలని ఉంది కానీ మరి అక్కడ పోతే అక్కడ సౌకర్యాలు బాగా ఉండవు. అక్కడ ఫుడ్ కానీ షెల్టర్ కానీ సౌకర్యాలు బాగా ఉండవు. కానీ మరి ఆన్లైన్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాడు. మరి ఆన్లైన్ కోచింగ్ లోకి వెళ్తే ఆన్లైన్ లో క్లాసులు సరిగా అర్థం కావు, కానీ మంచి సౌకర్యం ఇంటి దగ్గర ఉంటుంది అనుకుంటున్నాడు. మరి ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? డిఎస్సికి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలని ఉంది, కానీ అతనికి మరి అక్కడ సౌకర్యాలు బాగా లేవు అనిపిస్తుంది. మరి ఆన్లైన్ కోచింగ్ తీసుకుందాం అనిపిస్తే అక్కడ ఆన్లైన్ లో క్లాసులు సరిగా అర్థం కావు, కానీ ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి సౌకర్యంగా ఉంటుంది. ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? ఓకే, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకే, రైట్ ఆన్సర్ అండి. ఓకే, ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, ప్లస్ మైనస్ రెండు కనిపిస్తున్నాయి. ఓకే, ఆఫ్లైన్ కోచింగ్ అంటే మనకి బాగా అర్థమవుతుంది కాబట్టి ప్లస్, మరి అక్కడ సౌకర్యాలు బాగా ఉండవు కాబట్టి మైనస్. అట్ ద సేమ్ టైం అదే టైంలో మనకి ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే ఆన్లైన్ లో అంత క్లాసులు సరిగా అర్థం కాకపోవచ్చు, అది మైనస్. కానీ మనం ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి మనకి మంచి సౌకర్యంగా ఉంటుంది, అది ప్లస్. ఓకే, ఇది ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఈ రోజు సంబంధించినటువంటి సెషన్. ఇట్లాంటివి మీ అందరూ కూడా ఈ టాపిక్ ఎట్లా ఉందో మీ అందరూ ఒకసారి కామెంట్ చేయండి. సో ఈ రోజు మనకి ఇది అయిపోయిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు కూడా మరికొన్ని ఇస్తాను. ఓకే జానీ, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నా? ప్రిపేర్ అవుతున్నా డిఎస్సికి? డింపుల్ గారు ఓకే అండి. పద్మ గారు ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఈ రోజు మనకి సెషన్ అనేటటువంటిది కంప్లీట్ అయిపోయింది. మనకి దాదాపు 1 అవర్ దాటింది. ఓకే, శ్రీహాన్ గారు థ్యాంక్ యూ అండి, సూపర్ అండి. ఓకే అండి, సో ఇవన్నీ మనం చెప్పేటటువంటి అన్ని కూడా జనరలైజేషన్ చేసి చదువుతున్నట్లయితే మనందరికి కూడా బాగా అర్థమవుతుంది. ఓకే, రవి గారు క్లాస్ బాగా అర్థమైందండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గుడ్ నైట్ సార్. ఓకే జానీ, గుడ్ నైట్. పద్మ గారు ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో వన్స్ అగైన్ అందరికి కూడా గుడ్ నైట్ అండి అండ్ ఆల్ ద బెస్ట్ అండి. మీరు బాగా మీ మొత్తం క్లాసులన్నీ మీరు మంచిగా బాగా నేర్చుకుని బాగా అర్థమై మీరు మంచి సైకాలజీలో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఓకే అండి, మీ క్లాసెస్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. ఓకే రవి గారు ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా మనం నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ రేపు చూద్దాం. దీనికి సంబంధించినటువంటి చెప్పాం కదా మనకి స్టార్టింగ్ లో ఒక ముగ్గురు శాస్త్రవేత్తలు చెప్పాము, చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము. సంఘర్షణలో వాళ్ళకి సంబంధించి బ్రీఫ్ గా చెప్తాను. చూడండి, డగ్లస్ హ్యాలాండ్. ఈ డగ్లస్ హ్యాలాండ్ ఏం చెప్పాడు? రెండు విరుద్ధమైనటువంటి అంశాలను ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు ఏర్పడే తన్యత కారణంగా ఏర్పడేటటువంటి బాధాకరమైన ఉద్వేగ పరిస్థితి అని చెప్పాడు. సో వాడు ఏం చెప్పిండు మనకు అదంతా అనవసరం. సో దాంట్లో మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే తన్యత కారణంగా ఏర్పడేటటువంటి ఉద్వేగ స్థితి అని పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే తన్నుకోవటం అని చెప్పాను. తన్నుకోవటం వల్ల ఏర్పడే బాధాకరమైన పరిస్థితి. ఎవరు దన్నుకున్నారు? ఎందుకు దన్నుకున్నారు అంటే ఒక ఇద్దరు అన్నదమ్ములు దన్నుకున్నారు. దేనికోసం అంటే వాళ్ళకి వారసత్వంగా వచ్చినటువంటి బాతులు నేల కోసం అనుకున్నారు. ఒకటి పొలం ఇచ్చారు, ఒకటి బాతులు ఇచ్చారు. మరి దానికోసం వాళ్ళిద్దరు ఏం చేశారంటే వాళ్ళకి నచ్చక తన్నుకున్నటువంటి ఆ బాధాకరమైనటువంటి ఉద్వేగ స్థితి డగ్లస్ హ్యాలాండ్. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ మర్చిపోరు మనం. ఓకే, ఇంకోటి ఏం చెప్పాడు? క్యాట్స్ లెహనార్ ఏం చెప్పాడు అంటే ఏదైనా రెండు ప్రత్యామ్నాయాలు ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్త స్థితి అని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్త స్థితి అంటే మనకి ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, ప్రవర్తన అనేటటువంటి దాంట్లో ఉద్రిక్త స్థితి ఏర్పడుతుంది. అంటే క్యాట్స్ తర్వాత లెహనార్ అని చెప్పాను. క్యాట్ అంటే పిల్లి అని చెప్పి కోడ్ ఇచ్చాను నేను. అంటే జనరల్ గా ఒక అతను ఏం చేశాడు? పిల్లిని పెంచుకుంటున్నాడు. మరి ఆ పిల్లిని పెంచుకునేటప్పుడు అది ఏం చేసింది? దాని ప్రవర్తనలో మార్పు వచ్చి ఉద్రిక్తంగా మరి అది కొరకటం చేసింది. మరి అట్లా కొరికినప్పుడు అతనికి ఏం తెలుసుకున్నాడు? ఏం లెర్నింగ్ చేశాడు అంటే అతను ఆ పిల్లిని మనం పెంచుకోకూడదు, ఇది మనకి కొరుకుతుంది, గీరుతుంది అనుకున్నాడు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సంఘర్షణని 4 రకాలుగా వర్గీకరించింది కర్ట్ లెవిన్. ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పాము, ఆల్రెడీ చెప్పాము. సంఘర్షణ అంటే భార్య భర్తలు ఇద్దరు ఘర్షణ పడుతూ ఉంటారు బెడ్రూమ్ లో.
మరి ఘర్షణ పడుతుంటే ఇంట్లో ఉన్నటువంటి అత్తగారు ఏం చేస్తారు, ఎందుకు ఘర్షణ పడుతున్నారు అని చెప్పి వచ్చి కట్టెలు లేపి చూసింది. ఓకే, లేపి వాళ్ళని అరుస్తుంది. సో కాబట్టి కట్టెలు లేపింది. ఓకే, కట్టె లేపినటువంటి కట్టెలు లేపి ఆమె వాళ్ళని తిట్టడం జరిగింది. ఆ విధంగా సంఘర్షణ దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. ఓకే, థ్యాంక్ యూ అండి.